హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిదిదా పెద్ది. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీరు thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది కదా. సో జూడియో వర్సెస్ వెస్ట్ సైడ్ హాల్ అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను షాపింగ్కి వెళ్తున్నాను. నా బడ్జెట్ వచ్చేసి 5,000 రూపీస్. సో నేను ఈక్వల్గా జూడియోకి 2,500 అండ్ వెస్ట్ సైడ్కి 2,500 స్పెండ్ చేద్దాం అనుకున్నాను. అండ్ 2,500కి డే స్టోర్లో ఏమేమి నేను పర్చేస్ చేస్తాను అండ్ ఎన్ని ఐటమ్స్ వస్తాయి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ చాలా రోజులు అవుతుంది నేను వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అసలు షాప్ చేసి. లిటరలీ ఆల్మోస్ట్ ఏమంటారు, దసరా ముందు నుంచే కావచ్చు నేను వెస్ట్రన్ వేర్ అసలు ఏది తీసుకోలేదు. సో కొంచెం టాప్స్ అండ్ ఇప్పుడు కొంచెం చలికాలం వస్తుంది కదా, జూడియోలో కొంచెం కలెక్షన్ బాగుంటుంది ఈ టైంలో. హుడీస్ అలాంటివి బాగుంటాయి అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ రష్ ఉండకూడదు అనుకుంటున్నాను బికాస్ ఈరోజు సండే కాబట్టి. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. మేము వెళ్ళేసరికంటే 12:30 అలా అవుతుంది కావచ్చు. సో అవి రెండు ఫినిష్ చేసుకొని దాన్ని లంచ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఏమేమి తీసుకున్నానో ఇంట్లో చూపిస్తా. అండ్ దాంతో పాటు జ్యువెలరీ అట్లా ఏమైనా కూడా నచ్చితే ట్రై చేద్దాం. అండ్ మెయిన్గా నేను వెస్ట్ సైడ్లో ఫుట్వేర్ తీసుకుందాం అనుకుంటున్నాను బికాస్ సూపర్ చీప్ ఉంటాయి, మస్తు కంఫర్టబుల్ ఉంటాయి. నాకు ఇంతకుముందు బ్లాక్ కలర్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండే, అవి పోయినాయి యాక్చువల్లీ. సో అవి కూడా తీసుకుందామని, అది కూడా ఇంకా ఆన్లైన్లో పెట్టకుండా స్టోర్కి వెళ్ళి తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో బేసిక్గా నాకైతే షాపింగ్ అయితే ఎక్కువే ఉంది. లెట్స్ సీ అసలు నాకు ఏమైనా నచ్చినవి దొరుకుతాయా లేదా. అండ్ చాలా మంచి కలెక్షన్ ఉంటే మేబీ 2,500 ఎక్సీడ్ అవ్వచ్చేమో, మోస్ట్లీ అవ్వకుండానే చూసుకుంటాను. చలో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో మొత్తానికి అయితే ఫస్ట్ వెస్ట్ సైడ్కి వచ్చేసాను. యూజువల్లీ వెస్ట్రన్ కలెక్షన్ నేను వెస్ట్ సైడ్ లోనే ఎక్కువగా షాప్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇది చలికాలం కాబట్టి నేను కొంచెం జాకెట్స్ అండ్ హుడీస్ ఇలాంటివి ఎక్కువ షాప్ చేద్దాం అనుకున్నాను. నార్మల్ టాప్స్ అయినా కూడా ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాను. వెస్ట్ సైడ్ లో ఆల్మోస్ట్ అన్ని ఒక 1,200 రేంజ్ లో ఉంటాయి. అండ్ ఈ డెనిమ్ జాకెట్ 1299 అండ్ విచ్ ఇస్ అఫోర్డబుల్ అనిపించింది నాకు. ఆన్లైన్ లో ఇంకొన్ని మంచి బ్రాండ్స్ వి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను వ్లాగ్ తీసేటప్పుడు మైక్ పెట్టుకుని మర్చిపోయినా, అందుకే చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ టాప్ 999 ఉంది, బట్ ఎందుకో నాకు బ్రౌన్ సెట్ అవ్వదు అన్నది నా ఫీలింగ్. అండ్ లెదర్ జాకెట్స్ అండ్ ఫర్ జాకెట్స్ వెస్ట్ సైడ్ లో క్రేజీ ఉండే కలెక్షన్ అయితే ఆ రోజు ఎందుకు నా మనసంతా రెడ్ కలర్ మీద ఉండే. ఏ రెడ్ కలర్ టాప్ కానీ డ్రెస్ కానీ చూసినా వెంటనే నచ్చేస్తుండే. అదేంటో అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి పింక్ నచ్చుతాయి, ఒకసారి ఓన్లీ బ్లాక్ నచ్చుతాయి. అలా ఈ రోజు రెడ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ టాప్ కి 999 ఉండే. సో ఇలాంటి మోడల్ నా దగ్గర లేదు, కానీ ఇది ఆఫ్ షోల్డర్స్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది. ఎప్పుడు దాన్ని సర్దుకుంటూ ఉండాలి, విచ్ ఐ హేట్. నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉండేవి ఇష్టం. కొంచెం చేయి పైకి ఎత్తినా కూడా ఆ ఎలాస్టిసిటీ అనేది పైకి వచ్చేస్తుంది. సో అందుకే ఇది కూడా తీసుకోవద్దు అనుకున్నాను. నాకు ఆ రోజు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు చాలా ఆలోచించాను. నాకు ఒక రెడ్ కలర్ డ్రెస్ ఇందాక చూపించింది చాలా బాగా నచ్చింది. దాని ప్రైస్ 1299 ఉండే, విచ్ ఇస్ టోటలీ వర్త్ ఇట్ అసలు. కానీ బాగుందని చెప్పి ఊరికే తీసుకోలేము కదా, అది వేసుకోవడానికి నాకేం అకేషన్ కూడా లేదు. అందుకే చాలాసేపు ఆలోచించి తీసుకోవాలా వద్దా అని చెప్పి ఫైనల్లీ అయితే తీసుకోలేదు. ఇంకా అలా కలెక్షన్ చూస్తున్నాను. అండ్ హుడీస్ లో స్వెట్ షర్ట్స్ లో కూడా మంచి కలెక్షన్ ఉండే, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇక్కడ ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఇది చూస్తే మంచిగా ఏదైనా పార్టీ అండ్ బీచ్ వెకేషన్ ఏదైనా వెళ్ళాలనిపించింది నాకు. అండ్ తీసుకుందామన్నా దీని ప్రైస్ 2,000 ఏమో ఉండే. నా బడ్జెట్ అక్కడనే అయిపోతుంది. సో ప్రైస్ చూసి యాస్టీస్ అక్కడ పెట్టేశాను. అండ్ నాకు ఈ బ్లూ కలర్ బ్లేజర్ ఎందుకో వేసుకోవాలనిపించింది బికాస్ నేను ఇంతకు ముందు ఎప్పుడు బ్లేజర్స్ ట్రై చేయలేదు. క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉండే. ఐ విష్ ఇలా బ్లేజర్ వేసుకొని వెళ్ళే ఈవెంట్ ఏదైనా ఒకటి ఉండాలి సో దట్ ఐ కెన్ బై దిస్ అనిపించింది. ఐఎమ్ ఏ బిగ్ బడ్జెట్ షాపర్ అనమాట. టాప్స్ కి నేను మోస్ట్లీ 700-800 పెడతాను అంతే. అంటే అదే నా మాక్సిమం ప్రైస్ అని నేను చెప్తాను బికాస్ అది ఒక్కసారి 2 సార్లు వేస్తాం మంచి టాప్స్. అండ్ మనకి ఆన్లైన్ లో 500కి 300కి ఈ రేంజ్ లో కూడా చాలా మంచి వెస్టర్న్ టాప్స్ వస్తాయి. సో ఎందుకు ఎక్కువ పెట్టి కొనడం అనిపిస్తుంది. నేను క్లాతింగ్ లో ఏదైనా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తానంటే అది ఓన్లీ ఇన్ జీన్స్. బికాస్ 100 రూపాయల టాప్ అయినా మంచి జీన్స్ తో పేరప్ చేస్తే మంచిగా కనిపిస్తుంది. నౌ గెటింగ్ బ్యాక్ టు అవర్ బడ్జెట్ 2,500 నేను ఖచ్చితంగా ఫుట్వేర్ తీసుకుందాం అనుకున్నా వెస్ట్ సైడ్ లో. ఆల్రెడీ 399కి వచ్చే ఫ్లిప్ ఫ్లాప్స్ ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. బట్ ఇక్కడ ఈ పాయింటెడ్ హీల్స్ అయితే నాకు ఎంత నచ్చాయంటే ఇది 2,000 రూపీస్ ఉండే. బ్లాక్ కలర్, బీచ్ కలర్ ఇలా 2 కలర్స్ లో అవైలబుల్ ఉండే. అండ్ కంఫర్ట్ కూడా మంచి. బట్ ఇంకా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుందని చెప్పి నేను తీసుకోలేదు. అండ్ ఫ్లాట్ షూస్ అన్న దాని తర్వాత నేనైతే ఫుట్వేర్ నుంచి 2 తీసుకున్నాను. ఒకటి ఫ్లాట్స్ అండ్ ఇంకొకటి ఫ్లిప్ ఫ్లాప్స్. నేను చెప్పే బెస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవే అనమాట. ఫస్ట్
నా దగ్గర వైట్ ఉండే, దాని తర్వాత బ్లాక్ ఉండే, వైట్ వి పాడైపోయినాయి. సో మళ్ళీ వైట్ వి రీప్లేస్ చేస్తాను. వీటిని అయితే ట్రిప్స్ లో కానీ డైలీ యూజ్ లో కానీ పిచ్చి పిచ్చిగా వాడాను. అందులో పాడైపోయి చిరిగిపోవడానికి కూడా అసలు స్కోప్ ఉండదు. అంత ఇష్టం ఉన్నట్టు రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, చెప్పాను కదా 399 రూపీస్ అని. అండ్ ఇక్కడ చూపిస్తున్న హీల్స్ ఈ మధ్య చాలా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. చూస్తే స్కూల్ షూస్ లాగా ఉన్నాయి, బట్ ఇట్స్ ఇన్ ట్రెండింగ్ గైస్. సో ఫుట్వేర్లో అయితే నా సెలెక్షన్ అయిపోయింది. కాకపోతే బట్టల్లో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఫుట్వేర్ అయిపోయినాక నేను యాక్టివ్వేర్ చూసాను. ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి 600 or 700 అనుకుంటా. అదే సేమ్ జుడియోలో మనకి 300 రూపీస్కి వస్తుంది విత్ సేమ్ కంఫర్ట్. అండ్ జుడియో క్వాలిటీ కూడా బాగుండే వీటివి. ఇక్కడ వీటి ప్రైజెస్ చూసినాక నాకు మొత్తం ప్రాణం అంతా జుడియో మీదనే ఉండే. వెస్ట్ సైడ్ లో నాకు చాలా బాగా నచ్చాయి హుడీస్. కాకపోతే అన్ని 1400, 1500 ఆర్ ఎల్స్ 1300 ఈ రేంజ్ లో ఉన్నాయి. కానీ 700, 800 రేంజ్ లో మనకి జూడియోలో దొరుకుతాయి కదా. సో అందుకే నేను వెస్ట్ సైడ్ లో పర్చేస్ ఏం చేయలేదు, జస్ట్ ఫ్లాట్స్ తీసుకొని వెళ్ళిపోయి అరౌండ్ 1400 ఏమో నేను పర్చేస్ చేశాను అంతే. వెస్ట్ సైడ్ లో బడ్జెట్ పెట్టుకున్నానని చెప్పి ఏదో ఒకటి ర్యాండమ్ గా అయితే పర్చేస్ చేయలేదు. నేను చాలా అనుకున్న డ్రెస్ ఇదనమాట, ఈ రెడ్ కలర్ డ్రెస్. ఇది నేను మేబీ క్రిస్మస్ కి వేసుకోవచ్చేమో అని అనుకున్నాను. కొన్ని అవుట్ఫిట్స్ చూసినప్పుడు అరే ఇది బీచ్కి బాగుంటుంది, అరే ఇది ప్యారిస్లో వేసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో అలానే ఒక అవుట్ఫిట్ చూస్తే నాకు ఇది ఎగ్జాక్ట్లీ ప్యారిస్లో ఆ స్ట్రీట్స్లో వేసుకొని తిరిగితే అబ్బా బాగుంటుంది అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. అదే చెప్తున్నా ఇందాక గౌతమ్తో. అండ్ ఇక్కడ నేను దేని మీద ఫిక్స్ అవ్వలేకపోతున్నాను, టాప్స్ తీసుకుందామా వద్దా, ఇంకా జూడియోలు ఇంకా బాగుంటాయా అన్నట్టు. అండ్ వెస్టర్లో జ్యువెలరీ కూడా బాగుంటుంది, కానీ కొనకండి, బికాస్ ఒక్క యూస్తోనే మొత్తం కోటింగ్ అంతా పోయింది. నేను లాస్ట్ టైం పాండిచేరి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచే బ్రాస్లెట్స్ చాలా తీసుకున్నాను, ఒక్కసారి యూజ్ చేశాను. అండ్ ఈవెన్ వాటర్లో కూడా తట్టలేదు, బట్ ఐ డోంట్ నో ఎందుకో. సో అలా వెస్టైడ్ చూసేసి ఇంకొన్ని టాప్స్ మళ్ళీ తీసుకొని ట్రై చేసిన, కాకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు ఎందుకో. ఇలా కాదు, ఇంకా ఫస్ట్ స్టూడియోకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యా. అక్కడ వెళ్ళినాక నాకు కన్ఫ్యూజన్ అంతా తీరుతుంది, బికాస్ ఒక హుడీకి 800, 700 వచ్చేదానికి నేను 1300-1400 పెట్టదలుచుకోలేదు. అసలు ట్రాంకిలానే లేదు. అండ్ వీఆర్ ఫైనల్లీ ఎట్ జూడియో, బెస్ట్ ఫర్ బడ్జెట్ షాపర్స్. ఇలా వెళ్ళగానే హుడీ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ చూడగానే అరే ఏదైనా స్నో ప్లేస్కి వెళ్తే బాగుండు, ఈ డ్రెస్ వేసుకోవచ్చు అని అనుకున్నాను. రెగ్యులర్ వేర్గా అంటే ఓన్లీ కెఫేస్ కానీ ఏదైనా లంచ్కి వెళ్ళినప్పుడు డిన్నర్కి అలా యూజ్ చేస్తాము. అండ్ దెన్ మళ్ళీ తీసి యాసిస్ లోపల పెడతాను, అందుకే తీసుకోలేదు. అండ్ ఈ టాప్ వచ్చేసి నాకు నచ్చింది, కానీ దీనికి డ్యామేజ్ ఉండే. అండ్ నా సైజ్ లో ఇంకొక టాప్ లేకుండే. అండ్ దట్ పిచ్చి ఫర్ రెడ్ స్టిల్ కంటిన్యూస్. సో ఈ టాప్ అయితే నాకు నచ్చింది. అండ్ కొంచెం రెగ్యులర్ వేర్గా క్యాజువల్ వేర్గా కూడా వేసుకోవచ్చు అని చెప్పి తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకా. అండ్ లుక్ ఎట్ ది ప్రైస్ 499. అందుకే ఫస్ట్ జూడియోకి వచ్చి దెన్ వెస్ట్ సైడ్ వెళ్ళాల్సింది అని చెప్తున్నాను. సో అలా జూడియోలో నా షాపింగ్ అయితే చాలా క్విక్ గా అయిపోయింది. సో కమింగ్ టు ఫుట్వేర్, జూడియోలో ఫుట్వేర్ కలెక్షన్ నాకైతే నచ్చదు. క్వాలిటీ కూడా కొంచెం ఎందుకో ఉండదు అనిపిస్తుంది. అండ్ మోడల్స్ కూడా కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపిస్తుంది. ఇందాక చూసిన పాయింటెడ్ హీల్స్ లాంటివి ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ ప్రైస్ కు ఉండే, కానీ క్వాలిటీ బాగాలేకుండే. ఈ టాప్ చూసారా, సేమ్ ఇదే టాప్ విత్ కాలర్ అండ్ వెస్ట్ సైడ్ లో ట్రై చేశాను. సో అలా క్యాజువల్ వేర్ టాప్స్ కూడా తీసుకుందాం అని చెప్పి ఇందులో పిస్తా గ్రీన్ టాప్ కూడా తీసుకున్నాను. అండ్ లుక్ ఎట్ ది హుడీస్, 799 కి మంచి హుడీస్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం పచ్చికారం స్మెల్ వస్తుంది. గ్రీన్ స్టోన్ తిందామా?
ఫస్ట్ వన్ ఈ బేబీ పింక్ హుడీ, దీనికి నాకు 799 పడింది ప్రైస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన బ్లాక్ కలర్ టాప్. ఐ గాట్ ఇట్ ఫర్ 599 రూపీస్. క్లాత్ చాలా బ్రీదబుల్ అండ్ స్ట్రెచబుల్ అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని కూడా ఫుల్ హ్యాండ్స్ టాపే తీసుకున్నాను. అండ్ దెన్ ఫైనలీ నేను ఒక రెడ్ కలర్ టాప్ అయితే తీసుకున్నాను లాస్ట్ కి. ఇది నాకు 499 పడింది. అండ్ ఈ పిస్తా గ్రీన్ కలర్ నా దగ్గర లేదని తీసుకున్నాను. దిస్ కాస్టింగ్ మీ అరౌండ్ 399. వెరీ క్యాజువల్ గా బయటికి వేసుకెళ్ళడానికి ఇలాంటి టాప్స్ చాలా యూస్ఫుల్. అండ్ ఈ నైట్ డ్రెస్ కి టాప్ కి 500 పడింది అండ్ ప్యాంట్ కి 500. సో నేను జుడియో నుంచి ఇవన్నీ తీసుకున్నాను అండ్ ఆల్మోస్ట్ బడ్జెట్ వచ్చేసి 3000 అయింది. అండ్ వెస్ట్ సైడ్లో నాకు పెద్దగా ఏం నచ్చలేదు, జస్ట్ నేను ఫుట్వేర్ మాత్రమే తీసుకున్నాను. ఈ ఫ్లాట్స్కి నాకు 1000 రూపీస్ పడినాయి అండ్ దీని తర్వాత చూపించే ఫ్లిప్ ఫ్లాప్స్కి 400 పడింది. సో నా మొత్తం షాపింగ్ 4500లో ఫినిష్ చేశాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ నాతో పాటు షాపింగ్ చేసి కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు, ఐ మీన్ చూసి కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు, రైట్? సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్ అండ్ డూ లెట్ మీ నో ఇలాంటి షాపింగ్ వీడియోస్ ఇంకా చేయాలా నా ఛానల్లో అని చెప్పి. బాయ్.